ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీకాంత్. తెలిసిందే కదా, ఆఫీస్ లో చిన్న ఓణం ఫెస్టివల్ చేశారని దాని చిన్న వీడియో తీసాను. వాచ్ దిస్. రాగానే స్టార్టింగ్ లోని పెద్ద ముగ్గు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇదే ఓణం ముగ్గు అంటారు. అంటే నాకు తెలియదు కానీ ఓణం ముగ్గు అనే పిలుస్తాం మేము. అలా పెద్దదిగా వేసి నైట్ అంతా కూర్చొని కష్టపడి డెకరేషన్ చేసేసారు. నేను కూడా అలా 2 minutes చూసిన వెంటనే నాకు కూడా నచ్చింది. నాకు మాత్రం ముగ్గును చూడంగానే అలా మీద పడిపోయి మొత్తం దాని మీద పొల్లాడాలి అనేసి మాత్రం అనిపించింది. కానీ ఫెస్టివల్ కదా, ఎందుకులే ఇంక 2 days అయితే ఎలాగో మనమే దాన్ని మొత్తం తొక్కి పడేస్తాం. దానివల్ల నేను కూడా అలా సరదాగా లైక్ తీసుకున్నా. టెరెస్కి వెళ్ళాను ఫ్రెండ్స్. చూడండి లొకేషన్ ఎలా ఉందో. బెంగళూరులో రిచెస్ట్ అపార్ట్మెంట్స్లో మాది కూడా ఒక రిచెస్ట్ అపార్ట్మెంటే. మాదంటే మాది కాదు, నేను ఇక్కడ జాబ్ చేస్తాను అంతే. మళ్ళీ కిందకు వచ్చేసాను. అందరూ ఫ్రెష్ అయ్యి నీట్గా శారీస్ వైట్ అండ్ వైట్ వీళ్ళే ఊరి ఇయర్ వేసుకొచ్చి అలాగే వేసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారండి. అంతా ఫోటోలు దిగడానికి నీట్గా క్లాస్గా ఒకే డిజైన్ శారీస్ లాగా వేసుకొని అందరూ ఫోటోలు దిగడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత అక్కడే ముందర డ్రమ్స్ తెప్పించేశారు. వాళ్ళది డిఫరెన్స్ డ్రమ్స్ ఉంటాయి కదా, సౌండ్ మీరే విని. ఈ మ్యూజిక్ అయిన వెంటనే వీళ్ళు డ్యాన్స్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ సాంగ్కి వీళ్ళ డ్యాన్స్కి అయితే సంబంధం లేదు, కానీ నేను ఆల్రెడీ అది పెడితే కాపీరైట్స్లో ప్రాబ్లం అవుతుందని నాకు తెలుసు. సో దానికోసం అనేసి నేను అది ఎత్తి నార్మల్ మీడియా ఒకటి యాడ్ చేశాను ఫస్ట్ టైం అనేసి. చూద్దాం నెక్స్ట్ టైం అయితే కొంచెం క్లారిటీగా చేద్దాం అనేసి. సారీ ఫ్రెండ్స్, ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం అయితే అన్ని క్లారిటీగా పెడదాం. సారీ ఫ్రెండ్స్, వీళ్ళ డ్యాన్స్ మీకు ఏమైనా బోర్ కొట్టింటే సారీ, నచ్చితే ఓకే. అయినా కూడా పర్లేదు, నాకైతే నచ్చింది. ఫస్ట్ టైం బాగా చేశారు. దాని తర్వాత ఇంకా పిల్లల గేమ్ స్టార్ట్ చేశారండి. పిల్లల గేమ్ అయితే మామూలుగా లేదు. అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు కానీ పిల్లలు బెంచ్లు మాత్రం తక్కువగానే. యాక్చువల్లీ చిన్నపిల్లల దానికి కూడా ఒకటో చైర్ ఇరిగింది. లాస్ట్కి మనకు అంత ఇంట్రెస్ట్గా లేదు, ఇంతమంది తిరిగి ఒకరికే ఛాన్స్ విన్ అవ్వడానికి. కానీ నేను లాస్ట్ వరకు చూడలేదు, మధ్యలో అయితే వెళ్ళిపోయాను. దీని తర్వాత వెంటనే ఏమైందంటే ఈ దారం పెట్టి లాక్కునే గేమ్స్ అంటూ స్టార్ట్ చేశారండి. చూడండి, యాక్చువల్లీ ఈ గేమ్లో ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు గెలుస్తారా మేము గెలుస్తామా అనేది ఉండదు, కానీ వీళ్ళు ఈక్వల్ ఆమె లావుగా ఉంది, ఈ పక్క ఏమి సన్నగా ఉంది, ఆమె ఎక్కువ లా ఉంది, ఈ పక్క ఇవి ఇంత సన్నగా ఉంది, మా పక్క లాగడం స్ట్రాంగ్ తక్కువ, మీ పక్క ఎక్కువ. ఇలానే లాస్ట్కి ఏమైందంటే ఎవరి పక్క లాగి విన్ అవుతారో వాళ్ళపైకి ఎవరు లేదు, మీరు లావుగా ఉన్నారు, మీరు స్ట్రాంగ్ ఉన్నారు, మాకు వాళ్ళని పంపేయండి, వీళ్ళు పంపేయండి. లాస్ట్ వరకు ఇదయింది. యాక్చువల్లీ చూసేవాళ్ళకి మాకే బోర్ కొట్టేసింది, కానీ ఎంటర్టైన్మెంట్గా అయితే ఉండే. చూడండి, అటు సైడ్ లాగేస్తారని ఇప్పుడు వాళ్ళపై క్లబ్కి వెళ్తారు. మీరు అటు సైడ్ ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, ఇలా జరిగింది. నెక్స్ట్ సేమ్ బాయ్స్ది స్టార్ట్ అయింది. అటు చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ ఇప్పుడు ఇటు సైడ్ ఎక్కువ మంది ఉన్నారు. ఇటు చూడండి, ఇటు సైడ్ గెలిచేస్తారు ఇతను వీళ్ళు.
దానివల్ల మళ్ళీ రంపు లేదు, మీ పక్క ఎక్కువ మంది ఉన్నారు, మా పక్క ఎక్కువ ఆడ మాకు యాక్చువల్లీ గేమ్ చూసేదానికన్నా వీళ్ళు కొట్టుకోవడం చూసేది ఇంట్రెస్ట్గా ఉండే యాక్చువల్లీ, తెలుసా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇంకా చాలా జరిగాయి నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. చాలా మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా తీస్తాను. మా అపార్ట్మెంట్ కూడా కొంచెం చెప్తాను. ఇంకోటి అంటే నా పెళ్ళి ఎలా అయింది, నేను ఇక్కడ ఎలా జాయిన్ అనే గురించి కూడా చెప్తాను. కానీ మీరు సపోర్ట్ చేయాలంతే. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం చేస్తాను, నాకు అంత ఐడియా లేదు. ముందుకు ఇంకా బాగా చేస్తాను. ఓకేనా.